తెలంగాణ గొర్రెల స్కామ్ లో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ స్కామ్ లో అధికారుల పాత్రపైన ఫోకస్ పెట్టారు అధికారులు. ఈ క్రమంలోనే వెటర్నరీ శాఖలోని ఉన్నతాధికారులను విచారించారు ఏసీబీ అధికారులు. స్కీమ్ కాస్ట్ పెంచడం, దళారుల పాత్రపైన సమాచారాన్ని రాబట్టారు. ఎవరు అధికారిగా ఉన్నప్పుడు ధర పెంచారో ఆరా తీశారు. విచారణ అనంతరం కీలక అరెస్టులు కూడా అయినట్టుగా సమాచారం అందగా అరెస్టులపై మరి కాసేపట్లో వివరాలు బయటకొచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి తెలంగాణ గొర్రెల స్కామ్ విషయంలో అధికారులు దూకుడు పెంచారు. విచారణ అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉన్నతాధికారుల నుంచి కీలక సమాచారాన్ని కూడా రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, చెప్పండి. ఉన్నతాధికారుల నుంచి కూడా విచారించి సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తోంది. అధికారికంగా దీనిపై ప్రకటన ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తోంది? రాజేశ్వరి, మొదటి నుంచి కూడా గొర్రెల స్కామ్ పై హెచ్ఎంటీవీ నిక్కచ్చిగా వాస్తవాలను చూపిస్తుంది. హెచ్ఎంటీవీ గొర్రెల స్కామ్ ఎలా జరిగిందో వాస్తవాలను మొదటి నుంచి కూడా ఏదైతే స్కీమ్ స్టార్ట్ అయిందో, స్కామ్ గా ఎలా మారిందో మొదటి నుంచి కూడా హెచ్ఎంటీవీ చూపిస్తూనే ఉంది. దీనికి సంబంధించిన ఎవరు ఏ అధికారి హయాంలో జరిగిందనేది కూడా గతంలో మనం ఏదైతే గొర్రెల స్కామ్ పై ఒక బులెటిన్ లో కూడా నడిపిన నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఆ ఉన్నతాధికారిని ఏసీబీ అధికారులు విచారణకు చేసినట్టుగా తెలుస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా ప్రతిరోజు ఏసీబీ ప్రధాన కార్యాలయం బంజారా హిల్స్ కు పిలిపించి కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అతనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మధ్యాహ్నం 2:30 గంటల సమయాన అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. అతనితో పాటు అతనికి సహకరించిన మరొక అధికారిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో రిమాండ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే ఏసీబీకి సంబంధించి కూడా దూకుడు పెంచిందని కొంచెం చెప్పుకోవచ్చు. ఇప్పటికే గొర్రెల స్కామ్ సంబంధించి ఒకవైపు కొనుగోళ్లకు సంబంధించి ఆ రైతులకు డబ్బులు, అంటే ఏపీకి సంబంధించిన రైతులకు 2 కోట్ల పైచిలకు డబ్బులు పడలేదు. ఆ అంశం మీదనే మొదట దర్యాప్తు చేసింది. హెచ్ఎంటీవీ మొదలుపెట్టిన కథనాల ఆధారంగా ఆ తర్వాత ఏదైతే స్కీమ్ ను స్కామ్ గా ఎలా మార్చారో దాని వెనుకున్న అధికారులు వరుసగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జేడీలు, ఏడీలు, అంజిలప్పతో పాటు కృష్ణయ్యతో పాటు వీళ్ళందరినీ కూడా వరుసగా అరెస్ట్ చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత పై ఉన్నతాధికారి ఎవరైతే ఉంటారో ఆ ఉన్నతాధికారి హయాంలోనే స్కీమ్ కాస్ట్ పెంచారు. స్కీమ్ కాస్ట్ పెంచిన క్రమంలో ఎందుకు ప్రభుత్వ నిబంధనలు పాటించలేదు, ప్రభుత్వానికి చెప్పకుండా, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించకుండా ఎలా స్కీమ్ కాస్ట్ పెంచుతారు, స్కీమ్ కాస్ట్ పెంచి దళారులను ఎలా వాళ్లకు అప్పచెప్తారన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు లోతుగా ఆ ఉన్నతాధికారిని విచారించినట్టుగా తెలుస్తుంది. అతను గతంలో డైరెక్టర్ గా చేశాడు. అతన్ని ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో నాంపల్లి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ స్కీమ్ కు సంబంధించి కూడా 1,20,000 ఉన్న యూనిట్ కాస్ట్ ను 1,75,000 వరకు పూర్తిగా యూనిట్ కాస్ట్ మొత్తాన్ని పెంచారు. ఎలా పెంచారు ఏంటి అన్న కోణంలో ఆ అధికారి నీళ్లు అంటే ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధిస్తుండగా అధికారి నీళ్లు నమిలినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆ డైరెక్టర్ ఉన్న హయాంలోనే పూర్తిగా స్కామ్ జరిగిందంటూ కూడా ఏసీబీ ఒక నివేదిక కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. 1 గంట 2 గంటల్లోనే ఆ అధికారి అరెస్టును అధికారికంగా ఏసీబీ అధికారులు చూపించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే గొర్రెల స్కామ్ సంబంధించి రాజకీయ ప్రముఖులు చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ ఇప్పటికే పరారీలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి లుక్అవుట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ సంబంధించి లోలోన కంపెనీ భాగోతాలను కూడా గతంలో హెచ్ఎంటీలో వరుస కథనాలను ప్రసారం చేశాం. ఆ కంపెనీ భాగోతాలను కూడా బయట పెట్టాం. మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ సంబంధించి డైరెక్ట్ గత ప్రభుత్వ హయాంలో పెద్దలు ఎవరైతే ఉంటారో వారికి డైరెక్ట్ యాక్సెస్ ఉన్నట్టుగా ఇప్పటికే ఏసీబీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. అసలు ఈ స్కీమ్ ను స్కామ్ గా ఎలా మార్చారు, స్కీమ్ సంబంధించి యూనిట్ కాస్ట్ ఎలా పెంచారు, వీటన్నిటికి సంబంధించి ఒక ముసాయిదాకు సంబంధించి ఒక నివేదికను కూడా ఏసీబీ అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే ఈ అరెస్టులకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అమర్.